అలాగే విశ్వేశ్వరరావు సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్స్ గత 4 రోజుల నుంచి ఎవరో తెలుసా? మల్లారెడ్డి కాలేజీలో అధినేత, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత, అలాగే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. వీళ్ళిద్దరూ పోటీపడి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. వీళ్ళు ట్రెండింగ్ స్టార్స్గా మారిపోయారు. ఎందుకు ఒక్కసారిగా వీళ్ళు ట్రెండింగ్ స్టార్గా మారిపోయారు అని అంటే, జనరల్గానే మల్లారెడ్డి సోషల్ మీడియా స్టార్. ఎందుకనంటే పూలమ్మినా పాలమ్మినా ఇలా మాట్లాడుతూ ఉంటారు. దాంతో ఆయన ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి స్టార్. ఇప్పుడు డబుల్ హిట్ అయింది. ఆయన రెండవ మ్యారేజ్ చేసుకున్నారు. రెండో మ్యారేజ్ అంటే రెండోసారి మ్యారేజ్. రెండో మ్యారేజ్ కాదు, రెండోసారి మ్యారేజ్ చేసుకున్నారు. రెండోసారి మ్యారేజ్ చేసుకొని ఆయన ఒక స్పెషాలిటీని, ఒక యాంబియన్స్కి సొసైటీలోకి తీసుకెళ్ళారు. భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి. ఏజ్ అనేది ఒక సంఖ్య మాత్రమే, మనసులకి సంఖ్య లేదు. భార్యాభర్తలు బంధానికి, దాంపత్య జీవితానికి ఎప్పుడు నీరసం ఉండదు, నైరాశ్యం ఉండదు, ఎప్పుడు నిత్యనూతనంగా ఉండాలి అనేటువంటి ఒక సంకేతాన్ని ఆయన ఇచ్చారు. ప్రస్తుతం సమాజంలో పెళ్లి కాగానే విడాకులకు వెళ్తున్నటువంటి జంటల సంఖ్య పెరుగుతుంది. 1 year కూడా పట్టుమని సంసారాలు చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకే దాంపత్యం అంటే ఆదర్శంగా ఉండాలి అని నిరూపించడానికి రెండవసారి పెళ్లి చేసుకున్నానని చెప్పి ఆయన ఆ వేదిక మీద నుంచి చెప్పారు. ఆ రెండోసారి పెళ్లి కూడా చాలా ఘనంగా చేసుకున్నారు. ఆ వేదిక మీద ప్రీతిరెడ్డి, ఆయన కోడలు చేసినటువంటి డ్యాన్స్ ఏదైతే ఉందో ఆ డాన్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మల్లారెడ్డిని మించినటువంటి సోషల్ స్టార్గా ఇప్పుడు మారిపోయింది ప్రీతిరెడ్డి గారు. ఆవిడ కాలేజీ నిర్వహణలో బిజీగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఆవిడ ఆ కుటుంబంలో ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. అందుకే ఇప్పుడు మల్లారెడ్డి కన్నా కూడా ప్రీతిరెడ్డి ఒక పెద్ద స్టార్గా సోషల్ మీడియాలో ఫోకస్ అవుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పినటువంటి అంశం ఏంటంటే, ప్రత్యేకంగా సోషల్ మీడియాలో స్టార్ కావాలనే కోరిక కానీ, ప్రచారం కావాలనే కోరిక కానీ లేదు. తమ పని తాము చేసుకొని పోతుంటాము. ఆటోమేటిక్గా వచ్చేటువంటి ప్రచారం వస్తుంటుంది, కానీ ప్రత్యేకంగా ప్రచారానికి ఏమి టైం కేటాయించమని చెప్పి చెప్పారు. సో మొత్తం మీద ఇప్పుడు ప్రీతిరెడ్డి గారు కట్టినటువంటి శారీ, ఆవిడ వేసినటువంటి డ్యాన్స్, ఇవన్నీ వైరల్గా మారాయి. మరి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి మల్లారెడ్డి గారి కోడలు రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లో కూడా ఇదే ట్రెండ్ స్టార్గా మారతారా, కేవలం సోషల్ మీడియా ట్రెండ్ స్టార్స్గా కాలేజీ వరకు పరిమితం అవుతారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.